సిటీ కేబుల్. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. మాజీ మంత్రి సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని ఒక మహిళ అని చూడకుండా ఆమెపై దాడికి ప్రయత్నించడం, అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బుధవారం రాజు గౌడ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒక అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుణ్ణి సభా వేదికపై పిలిచి మంత్రి శ్రీధర్ బాబు సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచారని రాజు గౌడ్ అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. గతంలో హోంమంత్రిగా ఉన్న సమయంలో, తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరిన సమయంలో కూడా సబితా ఇంద్రారెడ్డి అధికారంలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. మహేశ్వరంలో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలోనే దాడికి యత్నించడం, అవమానపరచడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు కేఎల్ఆర్ కు మద్దతు తెలుపుతూ సబితారెడ్డిని అవమానపరిచినందుకు తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శ్రీధర్ బాబును తిరగనివ్వము అని రాజుగౌడ్ హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గంలో కూడా అధికారులు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని రాజుగౌడ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్, ఇర్షాద్, సలీం, దత్తాత్రేయరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో సీనియర్ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు సబితారెడ్డిపై అక్కడున్న అధికార పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, మరి ఒక మహిళ అని కూడా చూడకుండా మేడం గారిని అవమానించడం చాలా తప్పు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ, తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి సబితారెడ్డి గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అనేక సేవలు అందించిన సీనియర్ మంత్రిగా ఉన్న సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలిసిందే. మరి గతంలో ఆమె హోంమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం తీరా స్థాయికి చేరినప్పుడు, మరి ఆ రోజు కూడా తెలంగాణ బిడ్డల కోసం అధికార పార్టీలో వండుకుంటూ మరి ఉద్యమకారులకు కానీ, తెలంగాణ అభిమానులకు కానీ అన్ని విధాలుగా సాయం చేసిన సంగతి కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అలాంటి ఒక గొప్ప మహిళను నిన్న శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి ఇంకా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసి ఆమెపై దాడికి ప్రయత్నం చేయడం ఏడు వరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి నేను ఈరోజు శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భం ఒకటే అడుగుడా, ఏ విధంగా అయితే నీ నియోజకవర్గంలో ఎవరైతే ఓడిపోయిన వ్యక్తిని తెచ్చి స్టేజ్ మీద కూర్చోపెట్టుకుంటావా, మరి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో కిచ్చన్నర గారి, లక్ష్మారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని అధికార కార్యక్రమం చేయడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి శ్రీధర్ బాబు గారు, మీరు గుర్తుపెట్టుకున్నాలే, మీరు ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే చెవెళ్ళ గడ్డ మీద నువ్వు అడుగు పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారికి హెచ్చరిస్తూ, మరొక్కసారి మహిళల పట్ల అగౌరవంగా మీరు ఒకవేళ ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధికార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూసున్న వాళ్ళకి సిగ్గు లేదు, కూసబెట్టిన వాళ్ళకి కూడా సిగ్గు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఇంకోసారి ఈ విధంగా మా జిల్లాలో కానీ, మా టీఆర్ఎస్ నాయకులపైన కానీ ఇలాంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురు చూసుకోవాల్సి వస్తుంది మీరు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నిన్న మన మనోహర్ రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యే గారి బర్త్డే ఉండే తాండూరులో మరి ఈడ కూడా వింతగా జరిగింది. ఒక ఏడీ మైన్స్ అధికారిగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు వేసి మరి యాడ్లు ఇవ్వడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏడీ మైన్స్ కానీ, పెద్దమూలు ఎంపీడీఓ కానీ, మరి మిగతా అధికారులు కానీ
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు వేసి మనోహర్ రెడ్డి గారికి అధికార దుర్వినియోగం చేసిన సంగతి కూడా తాండూరు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఏం అవసరం అధికారులకు? మీరు ఎమ్మెల్యే గారి బర్త్డే ఉంటే మీరు యాడ్లు ఇస్తే దాని ఒక లెక్క ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు పెట్టి మీరు ప్రభుత్వ ధనాన్ని నుంచి మీరు యాడ్లు ఇచ్చి మరి దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోటోలు పెట్టడం ఏడవరకు సమంజసమని ఈ సందర్భంగా వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ మరొక్కసారి ఇలాంటి తప్పులు అధికారులు చేయరాదని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా మరి నిన్న మొన్న మనం చూసినాం టీవీలలో పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో పోతాడు, పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీ సానుకూలంగా ఉన్నాడని కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి దాన్ని ఆ ఒక న్యూస్ని చూసి తాండూరులో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సంకలు ఎగరేసుకుంటున్న సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. నేను చెప్తున్న ఈ సందర్భంగా పైలట్ వస్తాడు, ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు పరిగెత్తిస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. పైలట్ ఈరోజు అందుబాటులో లేకున్నా పైలట్ ఈరోజు అన్ని పార్టీ కార్యక్రమాలు కూడా సజావుగా కొనసాగుతున్న సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. రాబోయే దినాల్లో ఖచ్చితంగా పైలట్ తాండూరు నుంచే నిలబడతాడు, టీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా చెప్పుకుంటూ మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకునాలి. ఈ విధమైన దాడులు అధికారం ఎల్లప్పుడూ మీ చేతులు ఉండదు, అధికారంలో మేము కూడా ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఎవరిని అన్యాయం చేయలేము, ఎవరిని కూడా కించపరచలేము. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి, దయచేసి మీరు ఇంకోసారి మా నాయకులపై కానీ మా కార్యకర్తలపై కానీ లేకుంటే మా పార్టీపై కానీ మీరు నిందలేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. CT Cable